ఆయనతో మీకున్న సరదా సంఘటన ఏదైనా మంచి ఎమోషనల్ ఇన్సిడెంట్ కావచ్చు, సరదా సంఘటన కావచ్చు. సరదా సంఘటన అంటే చాలా ఉన్నాయి. చాలాసార్లు నా మీద జోకులు వేస్తుంటారు. నాకు కూడా బాగుంటుంది ఆయన దగ్గర ఉంటే. పర్టికులర్గా బాగా ఇదంటే మా ఇద్దరి మధ్య నాకు ఎప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది. లేదా దాన్ని ఏమంటాం, ఐ డిడ్ దిస్ అనేది. అంటే బాస్ నాకు బాస్ అంటూ ఉన్న ఒపీనియన్ మీకు చెప్పాను కాబట్టి. సో ఎవ్రీవేర్ ఈవెన్ ఎ స్మాల్ లుక్ ఫ్రమ్ హిమ్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మేబీ పెద్ద అవార్డుల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఆయన గులాబీ సినిమా అయిపోయింది, సాంగ్స్ అని అనుకున్నప్పుడు ఊరికనే జనరల్ దాంట్లో ఏంటి సాంగ్స్ ఎక్కడ చేస్తున్నావు అంటే, ఇలాగా బైక్ మీద ఒక సాంగ్ చేస్తాను అని పాట అనిపించింది. బైక్ మీద తర్వాత అన్న క్యాజువల్ కాదు, ఇట్ ఈస్ నాట్ లైక్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అడుగుతున్నాడు. కాదు మొత్తం తర్వాత కూడా బైక్ తర్వాత కూడా బైక్ అది కాదు, పాట మొత్తం పాట బైక్ మీద, మొత్తం పాట బైక్ మీద ఎలా ఉంటుందా అంటే అప్పటికి ఉన్న ఫిజికల్ రెఫరెన్సెస్ ఒకటి షోలే, ఏ దోస్తి, ఇంకొకటి ఆరాధనలోనూ ఇందులోనూ మన రాజేష్ ఖన్నా పాట మొత్తం దాని మీద తీస్తే బోర్ కొట్టేస్తుంది. వచ్చి పిచ్చాన్ని కేవలం ఇది ఒక 3 hours జరిగిన డిస్కషన్. లేదు బాగుంటుంది సార్, నేను చెప్పలేకపోతున్నాను. ఆయన దగ్గర ఎలా చెప్తాం, హనుమంతుని ముందుకు ఉప్పు గంతులాగా ఈ షార్ట్ ఇలా కట్ అది చెప్పలేం కదా. లేదు సార్ అది లేదు ఏంటిది బడ్జెట్, అప్పుడు మా ఇద్దరి మధ్య బడ్జెట్ ఇది ఉంది కదా, కమిట్మెంట్, దాని గురించి ఆలోచించద్దు, ఆ సంగతి మర్చిపో, నీకు ఐ విల్ గివ్ యూ అనదర్ 10 lakhs 20 lakhs గో టు అండమాన్. 2 songs అన్నా కదా, 2 songs షూట్ చేయాలి. లేదు సార్ నాకు చాలు, నేను ఇక్కడే అరకులో కాదు చిన్న మాటను నేను చెప్తున్నా కదా సార్, నాకు అర్థమవుతుంది సార్ మీరు చెప్తున్నది, కానీ నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నాను. మూర్ఖుడు నువ్వు, చెప్పితే వినవు, నీ ఏదైతే అదే ఏంటిది కరెక్ట్ కాదు అన్నా. సరే సార్ సరే సాగు అని ఇదే జరిగింది. ఇది నైట్ 2:33 జరిగింది. మర్నాడు ఈవినింగ్ మీ వెంట హెడ్ వైజాగ్ పాట చేస్తే ఎడిట్ చేశాను, చూపించి ఒకసారి. అప్పటికి రంగీలాకి ఆమీర్ ఖాన్ తీసుకొచ్చి ఇక్కడ ప్రసాద్ డబ్బింగ్ థియేటర్లో డబ్బింగ్ చేపిస్తాను రాముగా. ఆ గ్యాప్లో బాస్ చూడండి రా, అన్నపూర్ణ ప్రివ్యూ థియేటర్ ఉంది, మేము అన్నపూర్ణలోనే ఉండేవాళ్ళం థియేటర్లో. సాంగ్ చూసి సైలెన్స్, మాట్లాడేదాలే. నేనేమో వెనకాల నిలబడమన్నాను, ఏమంటారు బాస్, ఆయన్నే చూస్తున్నాను. ఆయన చూస్తూ పెద్ద కళ్ళు కదా చూస్తాను. అమ్మ ఏంటి అని అయిన తర్వాత మళ్ళీ తప్పండి ఆయన అమ్మ దొరికేసాము. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసేయి, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసేయి, ఇది ఇక్కడ చెయ్యి, ఇది ఇలా చేయి, ఇది కరెక్ట్ కాదు. ఇది నేను పైన గబగబ పరిగెత్తుకుంటే పైన ప్రొజెక్టర్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ లోడ్ చేసి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చిన అయ్యింది. అప్పుడు లేచి ఇక్కడి నుంచి సారీ అనేసి, ఈ విజన్ నేను చూడలేకపోయాను. బాక్సులు తీసుకుని అర్జెంట్గా నాతో పాటు రాను, క్యాన్లు ఎక్కడికి రమ్మంటే తెలియదు, క్యాన్లు తీసుకుని అంత కారు ఎక్కితే ప్రతాప్ డబ్బింగ్ థియేటర్కి వెళ్ళి అక్కడ డబ్బింగ్ అమెరికన్ చెప్తుంటే ఆఫ్ చేసి యూ షుడ్ సీ దిస్ అని అక్కడ లోడ్ చేయించి పాట వేయించి నన్ను పిలిచి మా ఇద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఐ వాజ్ డెడ్ ఎగ్నెస్ట్ అని. సీ వాట్ దిస్ బాయ్ డెడ్ అంటే ఆమీర్ లైక్ మళ్ళీ ఆడు ఇంకో 3 సార్లు వేసుకుని ఫంటాస్టిక్. దట్స్ వన్ వెరీ మెమరబుల్ ఇన్సిడెంట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన చెప్పింది జరగలేదు అనే దానికంటే కూడా ఆ మ్యాగ్నానిమిటీ, యాక్సెప్టింగ్ దట్ అండ్ అప్రిషియేటింగ్ దట్ ఈజ్ రామగోపాల్, అండర్స్టాండింగ్ ఇట్. అది అలా చూడలేదు చాలా మంది.
బట్ ఆయన అంతే మూర్ఖంగా చేస్తుంటాడుగా, ఒక రద్దన్నది చేస్తుంటారుగా ఆయన కూడా. ఏం మరి అది నేను అలా అని అనుకోవట్లేదు. ఎవరు వద్దంటున్నారని చేయటం, కావాలన్నారని చేయకపోవటం అది ఉండదు ఆయన దగ్గర. అదే ఎవరు అడిగారని శివ మూర్ఖంగా మీన్స్ ఆయన అనుకున్నది చేస్తారుగా. మరి ఆయన కన్విక్షన్ ఉంటుంది ఆయన దగ్గర. ఇంత వ్యాస్ట్ నాలెడ్జ్, ఇంత వ్యాస్ట్ అనలిటికల్ పవర్ ఉంది కాబట్టి ఆయనకు ఒక కన్విక్షన్ వస్తుంది, ఇది ఎలా ఉంటుంది. అండ్ విజనరీ కాబట్టి దీనికి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది కూడా ఆయన చూడగలడు. అదే నేను అంటున్నాను, అది ఆయన కోరుకుంటున్నప్పుడు మిగతా క్రియేటర్స్ని కూడా అలా ఎందుకు కోరుకోలేదు మీ దగ్గర అన్నది నేను అంటున్నాను. ఏమో నా కెపాసిటీ మీద ఆయనకి ఇంకా అంత ఒపీనియన్ రాలేదేమో. ఓకే ఓకే. అప్పటికి ఇది చెయ్యగలడు అని అనిపించలేదమ్మా. లేదు ఆయనకి ఆ విజన్ అందలేదేమో. ఓకే. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఓకే. డబ్బులు వేస్ట్ చేయకుండా మేబీ ఫస్ట్ ఫిల్మ్ వీడి సెటిల్ అవ్వాలనుకున్నారేమో. సో సేఫ్ జోన్లో తీసుకెళ్తే బెటర్ కదా అనుకున్నారేమో. ఓకే.